హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ సతోష్ యాప్లో మనం కూల్ అండ్ టోకన్ డ్రాప్ అయితే మనం డైలీ క్లైమ్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మైనింగ్ అయితే ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మనం దాని వాలెట్ అయితే బైండ్ చేయాలి. బైండ్ ఎలా చేయాలో చెప్తాను. ఈ ఆఫర్ వచ్చేసి మనకి జూలై 1 నుంచి జూలై 20 ఈరోజు ఇచ్చారు. జూలై 20 వరకు అయితే ఉంది. సో ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పారు సబ్మిట్ యువర్ కోర్ ఇవేమ్ అడ్రస్. అలాగే ఎలా చేయాలో చెప్తాను. మరీనా ప్రోటోకాల్లో మనం డైలీ ఇక్కడ చెప్తాను చూడండి. సో మరీనా ప్రోటోకాల్లో డైలీ మనం వచ్చేసి ఒక ఆన్సర్ అయితే ఇస్తున్నాం డైలీ టెలిగ్రామ్ గ్రూప్లో. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇంకా మోర్ అప్డేట్స్ అండ్ డైలీ కోడ్స్ ఇవన్నీ మేము ఆల్ లీటర్స్ కోడ్స్ అయితే ఇలా వస్తాయి. మీరైతే దీన్ని పార్టిసిపేట్ చేయండి. గేమ్ జెడ్లో అలాగే ఇక్కడ ఆల్ మైనింగ్ బోట్ లింక్ అయితే నేను పెట్టాను. 14 బోట్స్ లింక్స్ ఇవన్నీ జాయిన్ అవ్వండి. డైలీ టైం ఉన్నంత అయితే మైనింగ్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ 2 అప్డేట్స్ అయితే మనం ఎలా చేయాలో చెప్తాను. సో ఆల్రెడీ ఇక్కడ మనం సతోష్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీలో వచ్చేసి ఇక్కడ అసెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఓజీ అయితే మీకు వాలెట్ లింక్ ఎలా చేయాలో చెప్పేసాను. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. కూల్ ఎండ్ వచ్చేసి 0.68, బట్ ఎక్కువ రిఫర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అయితే వచ్చింది. సో ఇక్కడ మీకు లింక్ విత్డ్రా అడ్రస్ ఉందిగా, ఇదైతే మీరు లింక్ అయితే చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలి, కోర్ అడ్రస్ ఇవ్వమన్నారు కాబట్టి మీరు లింక్ విత్డ్రా అడ్రస్ పైన క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా అడ్రస్ అసెట్ పాస్వర్డ్ అయితే మీకు ఆల్రెడీ ఓజీ వాలెట్ లింక్లో చెప్పాను. అసెట్ పాస్వర్డ్ అండ్ లాగిన్ పాస్వర్డ్ సేమ్ అయితే ఉండదు. ఏదో ఒక లెటర్ అయితే మీరు చేంజ్ చేసి పెట్టుకుంటే మీకు ఇప్పుడు నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకోమన్నాను. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు కీవీ మెటామాస్క్ అయినా కీ బ్రౌజర్ అయినా ఓపెన్ చేసి మీ కోర్ ఆల్రెడీ మనం హోల్డ్ చేయమన్నాను చాలామందికి. సో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అండ్ సతోష్ యాప్లోనే స్టార్టింగ్లో కోర్ మైనింగ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా కోర్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మాన్యువల్ కూడా మీకు ఒక లేకున్నా యాడ్ చేసుకోండి. సో పాస్వర్డ్ చేసే అకౌంట్ని అన్లాక్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ త్రీ పైన ఇక్కడ ఆర్ఎంఆర్ పైన క్లిక్ చేసేసి కోర్ బ్లాక్ చైన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ అడ్రస్ అయితే కాపీ చేసుకుని పైన ఈ అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత వేరే అడ్రస్ ఇవ్వదు, ఓన్లీ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మాకు కోర్ లేదు బ్రదర్ అన్న వాళ్ళు ఇక్కడ లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. అంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను ఆ లింక్ అనేది. కోర్ యాడ్ లేని వాళ్ళు ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోండి. చాలామంది తెలుసు, నాకు ఇంకా చేయలేదు. ನೀವು బిగినర్స్ అయితే ఓల్డ్ యూజర్స్కి అయితే అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ వెయిట్ చేయండి. లింక్ అయితే పే చేయండి. లింక్ పే చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ అడ్రస్ వస్తుంది. లేకుండా ఇక్కడ కొంచెం కిందికి వచ్చేసి యాడ్ కోర్ నెట్వర్క్ ఉంటే ఈ విధంగా యాడ్ కోర్ నెట్వర్క్ యాడ్ చేసేసి మీకు కాయిన్ అనేది దాంట్లో యాడ్ అయిపోతుంది. ఓకే, నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను. ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ అయిపోతుంది. సో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కీ బ్రౌజర్లో ఇప్పుడు దాకా నేను ఒక అడ్రస్ కాపీ చేశాను. మీరు ఒకసారి మళ్ళీ చేసుకోండి. అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అసెట్ పాస్వర్డ్ మీరు ఇచ్చేసి కూల్ అండ్ లింక్ వితౌట్ అడ్రస్. సో ఫేస్ వెరిఫికేషన్ అడితే మనం చూద్దాం, నాకు ఐడియా లేదు. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీరు అడ్రస్ అయితే కన్ఫర్మ్ చేయమంటున్నారు. ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయండి. సో ఈమెయిల్కి ఒక ఓటీపీ వెళ్ళింది, ఓటీపీ అయితే ఇచ్చేయండి. వెయిట్ చేయండి. సో ఇక్కడ మీరు యాప్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఇచ్చేయండి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేసి మీకు సో ఖచ్చితంగా నేను చెప్పానుగా ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది, అది ఇచ్చేయండి. ఓకే. సో నేనైతే ఫేస్ వెరిఫికేషన్ ఇచ్చేసాను. ఇక్కడ కూల్ అండ్ లింక్ వితౌట్ అడ్రస్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసేయండి, మీకు తీసుకుంటుంది. ఇక్కడ చూడండి లింక్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. కూల్ అండ్ వితౌట్ అడ్రస్ లింక్ ఇస్ సక్సెస్ఫుల్, క్లోజ్ అయితే చేసేయండి. సో మళ్ళీ మీరు లింక్ పైన చేస్తే మళ్ళీ అడుగుతుంది. బట్ ఒకసారి మీకు ఆ విధంగా వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ అయితే చేయకండి. ఫేస్ వెరిఫికేషన్ అనేది ఒకసారి రైట్ అంటుంది, అప్ అండ్ డౌన్ అంటే ఒకసారి హై ఒకసారి లో అనేస్తే లెఫ్ట్ రైట్ అనేస్తే మీకు అయిపోతుంది. అంటే అప్ డౌన్ అంటే ఇట్లా పైన కిందకి అనేసి అయిపోతుంది. సో ఈ విధంగా కోలండ్ అయిపోయింది. ఇప్పుడు మీరు మరీనా ప్రోటోకాల్ గురించి మాట్లాడుకుందాం. సో అలాగే న్యూ ప్రాజెక్ట్ ఏమైనా వస్తే చెప్తాను. సో వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇక్కడ 0 అయితే అయిపోయింది కాబట్టి. అలాగే ఈ కోర్ 1 మనం రిఫర్ చేసిన అమౌంట్ అనేది ఇంకా వెయిట్ చేయండి. ఏమైనా అప్డేట్ ఈ ఓఎక్స్ కాయిన్ అనేది మనకి విత్డ్రా ఇచ్చిన తర్వాత ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. సో చూద్దాం. మనకి ఇక్కడ ఓఎస్ కాయిన్ చాలామంది అయితే ఏం చేస్తారు. సో చూద్దాం, వెయిట్ చేయండి. సో మరీనా ప్రోటోకాల్ అయితే ఇక్కడ చూడండి డైరెక్ట్ ప్లేస్టోర్లో ఇక్కడ నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ మరీనా ప్రోటోకాల్ అని కొడితే ఇక్కడ మీకు యాప్ అయితే వచ్చేస్తుంది. యాప్ ఇక్కడ నేను అప్డేట్ అయితే చేసేసాను. సో ఆల్రెడీ మీరు డైలీ మన గ్రూప్లో చూసేసి క్యూజ్ అయితే ఎవరు చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ అప్డేట్ చేస్తున్నారు. యూజర్స్ కూడా జాయిన్ అవ్వండి. మీకు కేవైసీ స్టెప్ 1 వస్తే చేయండి. ఓకే. సో గాయ్స్ ఇక్కడ మీరు పర్మిషన్ లెటర్ అయితే చేసేయండి. నెక్స్ట్ డైలీ వచ్చేసి ఇక్కడ దీనిపై క్లిక్ చేసి క్లైమ్ చేసుకోవాలి. అలాగే క్యూజ్ అనేది డైలీ క్యూజ్ మీకు ఆన్సర్ పెడతాను కదా, ఇక్కడ మీకు వస్తుంది. నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇది చూపిస్తుంది. డైలీ మనకు వచ్చేసి పీసర్వ్ PBAY మీది రావాలంటే ఇక్కడ డైలీ ఒక
టికెట్స్ అయితే వస్తాయి. టికెట్లు మీకు పీ సర్వే అని రావచ్చు, పీ వే అని రావచ్చు. సో నేనైతే ట్రై చేయట్లేదు డైలీ, మీకు ఒకవేళ ఓపిక ఉంటే చేయండి. నేను ఇది ఒకటైతే స్కిప్ చేసేసాను. సో ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఈ 51,000 పాయింట్స్ ఇస్తారా లేదా పీ సర్ఫ్కి ఇస్తారా, సో చూద్దాం. మనకైతే కొంచెం క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇక్కడ. అలాగే టెలిగ్రామ్లో మీకు చూపిస్తాను చూడండి. సారీ, ట్విట్టర్లో మరిన ప్రోటోకాల్ యాప్ వాళ్ళకి 18 hours ఎక్కువ అయితే ఇచ్చారు. కేవైసీ ఫేస్ అప్డేటెడ్, యూఐ/యూఎక్స్ ఇంప్రూవ్డ్ అని చేశారని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారని చెప్తున్నారు. సో ఇక్కడ చేసుకోమంటున్నారు కేవైసీ ఫేస్ 1. సో కేవైసీ ఫేస్ 1 ఇస్ ఓపెన్, వెరిఫై యువర్ అకౌంట్ నౌ. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఓన్లీ టెలిగ్రామ్, ట్విట్టర్ చేసుకుంటే అయిపోతుంది, సింపుల్ ఉంటుంది. ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ అని కనిపిస్తుంది మీకు సింబల్, దీనిపై క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసేసి మీరు నెక్స్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఓన్లీ ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్. అలాగే ఇది ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ వచ్చేసి మీరు కొంచెం రెగ్యులర్ అకౌంట్స్ ఇవ్వండి. చాలామంది మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి, సో మీ ఫోన్లో ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ రెగ్యులర్ ఏది ఉంటుందో అదైతే చేయండి. ఇక్కడ ట్విట్టర్ కరెంట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి, మీకు చెప్తాను. ఇక్కడ లాగిన్ అవుతుంది. సో ఆల్రెడీ మీ ఇక్కడ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ మీ యూజర్ నేమ్ కానీ లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసుకోండి. సో లాగిన్ చేసుకుంది అది ఈ విధంగా మీకు ఆథరైజ్ యాప్ వస్తుంది. ఆథరైజ్ యాప్ పైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి ట్విట్టర్కి సంథింగ్ పాపప్ ఏమైనా వెళ్ళొచ్చు, ఇక్కడ వెయిట్ చేయని చెప్తాను. సో ఇక్కడ కాలేదు కాబట్టి ఏం చేయండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరెంట్ పైన క్లిక్ చేయండి. కొంచెం సార్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు మ్యాక్సిమం. ఆథరైజ్ యాప్ పైన క్లిక్ చేసేసి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను రిక్వెస్ట్ స్టేటస్ ఫెయిల్ అంటుంది, వెయిట్ చేయండి. సో ఆ ట్విట్టర్ కొంచెం ఎర్రర్ వస్తుంది. నేను టెలిగ్రామ్ అయితే ట్రై చేస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ టెలిగ్రామ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ విత్ మీ నేమ్ అయితే వస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత యాసెట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసినది చూద్దాం. సో ఇక్కడ మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేయమంటారు, టెలిగ్రామ్ అయితే ఓపెన్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు నెక్స్ట్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే, క్లోజ్ అయితే చేయండి. ఇప్పుడు మీరు ఈ విధంగా ట్విట్టర్ అయితే చేయాలి, అలాగే టెలిగ్రామ్లో వెయిట్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ అనే దాంట్లో లాగిన్లో వచ్చేసి మీకు ఇక్కడ మీకు కనెక్ట్ అయిపోయినట్టు చూపిస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ట్విట్టర్ అయితే ఈ విధంగా వెరిఫైడ్ అయితే రావాలి. సో కొంచెం మేము బగ్ ఉండొచ్చు, ఎర్రర్ ఉండొచ్చు. సో వెయిట్ చేయండి. నేను అలాగే 3 or 4 times వెయిట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ట్రై చేస్తాను చూడండి లైవ్లో. అథెంటికేషన్ యాప్ ట్రై చేస్తే కొంచెం ఫెయిల్డ్ వస్తుంది, వెయిట్ చేయండి. సో ఈ విధంగా మీకు ప్రాసెసింగ్ రావాలి, కొంచెం ఎర్రర్ వస్తుంది. ఇది ఒక ట్రై అయితే చేయండి. సో సంథింగ్ ఎర్రర్ అయితే వస్తుంది, నేను మళ్ళీ తర్వాత ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఓన్లీ టెలిగ్రామ్ అయితే అవుతుంది, టెలిగ్రామ్ చేయండి. నేను మళ్ళీ ఏమైనా ట్విట్టర్ది ఏమైనా ట్రై చేస్తాను, మళ్ళీ వర్కౌట్ అయితే మీకు అయితే చెప్తాను. మ్యాక్సిమం అయితే అందరిది అయితే అయిపోతుంది, మీరు ట్రై చేయండి. నాకు కొంచెం ట్విట్టర్ ప్రాబ్లం అయితే ఉందనుకుంటాను. సో మీరు ఏది కనెక్ట్ చేసినా కొంచెం అది రెగ్యులర్ అండ్ యాక్టివిటీ ఉన్న అకౌంట్ అయితే ఇవ్వండి. సో వీడియోలో అయితే ఇంతే గైస్. అండ్ సతోషి కూల్ అండ్ లింక్ అండ్ చేసేయండి. సో న్యూ ప్రాజెక్ట్స్ అయితే చూద్దాం. అలాగే మరిన్న ప్రోటోకాల్ కూడా మిస్ అయితే అవ్వకండి. డైలీ చేయండి, ఇప్పుడు నుంచి డైలీ ఫాలో అప్ అవ్వండి. సో డైలీ ఒక ఆన్సర్స్ అయిపోతుంది. సో వీడియోలు ఇంతే గైస్. ఈ మధ్య యూట్యూబ్ కామెంట్లో కావాలి, అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఫాలో అప్ అవుతామండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకండి, మిస్ అయితే అవ్వకండి. థ్యాంక్ యూ ఆల్.